పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో హోటళ్లు మూత దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోతే హోటళ్లను బంద్ చేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు సంబంధిత నిర్వాహకులు. వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉంది హోటల్ సంస్థ. హోటల్ యజమాని కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఆ విధంగా పరిస్థితి. ఆనాటి భోజనం 100 రూపాయలే, ఈనాటి భోజనం 100 రూపాయలే. అలాంటి నష్టమైన ఇది రేటు పెరిగినా కూడా మేము అదే చేస్తున్నాం. అలాంటి దాంట్లో ఇప్పుడు పరిస్థితి అగమగోచరింది. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే బెంగళూరు హోటల్స్ అన్ని క్లోజ్ చేశారండి. చెన్నై క్లోజ్ చేశారు, మహారాష్ట్ర క్లోజ్ చేశారు, హైదరాబాద్ ఇవన్నీ కూడా కొన్ని సిటీస్లో క్లోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బల్క్ ఆర్డర్స్గా ఉన్నాయి, మ్యారేజెస్ కానీ క్యాటరింగ్స్ కానీ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర ఏంటంటే కొంత చిన్న మన జిల్లా కాబట్టి కొంత సప్లై ఇస్తూ వచ్చారు. డీలర్స్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు డీలర్స్ కాడ కూడా లేదు స్టాకు. కాబట్టి మన పరిస్థితి కూడా వాళ్ళు ఒక వారం ముందు క్లోజ్ చేశారు. మనం కూడా రేపట్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరులో వాణిజ్య సిలిండర్ల కొరతతో చిరు వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో రోజువారీ సుమారు 50,000 వాణిజ్య సిలిండర్ల వినియోగం ఉండగా సరఫరా లేక చిన్న చిన్న హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను వాడుతుండగా హోటళ్లలో మెనూను కూడా పరిమితం చేసేశారు. గ్యాస్ లేక వ్యాపారాలు సాగక సామాన్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతంలో రోజుకి 2 లోడ్ల సిలిండర్లు పొందే గ్యాస్ ఏజెన్సీలకు ఇప్పుడు కేవలం 1 లోడుకే పరిమితం చేస్తూ ఆయిల్ కంపెనీలు ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్య సిలిండర్ల కోసం తిప్పలు తప్పడం లేదని హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ప్రైవేట్ గ్యాసెస్ 1-2 ఉన్నాయండి. వాళ్ళు కూడా కన్సల్ట్ టైము వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ బాకాలు లేదండి అని అన్నారు. మరి ఎందుకు మేము వాడటం లేదన్నో ఇదో తెలియదు. కానీ వాళ్ళు అడిగినప్పుడు కూడా మా దగ్గర గ్యాస్ లేదని అని వాళ్ళు మాకు తెలియజేశారు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మేము వాడడానికి సిద్ధము. వాళ్ళు సప్లై చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. ఏదైనా హోటల్ పరిశ్రమ మూతపడకుండా కాపాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. హోటళ్ల పరిశ్రమపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా హోటళ్లను మూసివేస్తే కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయి. వారితో పాటు హోటల్కి అనుబంధంగా నడిచే వ్యాపారాలకు సైతం బ్రేకులు పడటం ఖాయం. ఈ నేపథ్యంలో హోటల్ పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు సపోర్ట్గా ఉండే హోటళ్ల పరిశ్రమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మాకు ఇబ్బంది కాకుండా గ్యాస్ కొరత లేకుండా చేయండి. ఇలాగానే 2 రోజులు తప్పితే హోటల్స్ అన్ని ఇప్పటికే 50% ఐటమ్స్ తగ్గించేశాము. ఇంకా గ్యాస్ కావాలి హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయవుంచి ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వం మమ్మల్ని దయచూపి తిరిగి ఇండస్ట్రీని కాపాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.